మనలో చాలామంది ఇబ్బంది పడేది, చాలామంది సఫర్ అయ్యేది క్లారిటీ ఆఫ్ థాట్ లేక, చాలా కన్ఫ్యూజన్ వచ్చి. జనరల్గా మనం ఒక టార్గెట్ పెట్టుకుంటాం, ఉద్యోగం సాధించాలనో, ఓ పరీక్ష రాయాలనో, లేదా ఒక పెద్ద రంగంలో సక్సెస్ అవ్వాలనో, లేదా ఇంకేదైనా కనిపెట్టాలనో, ఏదో ఒకటి ప్రతి ఒక్కరికి మనసులో ఉత్తేజంతో చాలా లక్ష్యాలు ఉంటాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ లక్ష్యాన్ని చేరే క్లారిటీలో దానిలో కన్ఫ్యూజన్ బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. దానిలో మనకి ఎవరు సహాయం చేస్తారు, ఎవరు మనకు చేయందిస్తారు, ఇట్లాంటి ఆలోచనలు మనకు ఉంటాయి. ముందుగా మనం ఒక లక్ష్యం చేరాలంటే దానికి ఒక రోడ్ మ్యాప్ వేసుకోవాలి. సో కూర్చుని కళల కంటే లక్ష్యాన్ని చేరలేం, లేదా గుడ్డిగా కష్టపడుతుంటే కూడా లక్ష్యాన్ని చేరలేం. లక్ష్యాన్ని చేరాలంటే ఒక పాత్ ఉండాలి. ఆ పాత్కి ఒక ప్రాపర్ క్లారిటీ ఉండాలి. ముందు మన లక్ష్యాన్ని చేరడానికి మనకి ఎటువంటి ఎక్విప్మెంట్స్ కావాలి, దానికి మనకు సహకరించాల్సిన వనరులు ఏంటి, మనకున్న ఆర్మరీ ఏంటి, ఫస్ట్ ముందు మనల్ని మనం ఎక్విప్ చేసుకోవాలి. ఏదైనా ఒక టార్గెట్ చేయాలనుకోండి, దానికోసం ముందు మనం సమాయత్తం అవ్వాలి. ఉదాహరణకి మనం సివిల్స్ పాస్ అవ్వాలి, తెలుగు మీడియం నుంచి వచ్చాము, సీసాట్ అంటే భయము. ఆ సీసాట్లో ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, జనరల్ కాంప్రిహెన్షన్, రీజనింగ్ ఉంది. దానిలో ఎంతో కొంత ముందు నేర్చుకోవడానికి కొంత టైం పెట్టి కఠోర పరిశ్రమ చేయాలి. సో అలా ముందు మనకు మనం స్కిల్స్ నేర్చుకోవాలి. ఏ రంగంలోకి వెళ్ళినా సరే దానికి కావాల్సిన స్కిల్. ఉదాహరణకి ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు మనం ఎలా మాట్లాడాలి, క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఒకవేళ ఆన్సర్ రాకపోతే మనం ఏ విధంగా సమాధానం డిప్లొమాటిక్గా చెప్పాలి, ఇంటర్వ్యూలో మన బిహేవియర్ ఎలా ఉండాలి, ముందు దానికి మనం సన్నద్ధత అవ్వాలి. సో లక్ష్యం ఉండగానే సరిపోదు, దానికోసం పక్కా ప్రణాళిక, పక్కా ప్లాన్, దానికోసం మనం టైం ఎలా పెడుతున్నాం, దానికి ఎటువంటి ప్రణాళికలో మనం టెక్నిక్స్ ఎలా నేర్చుకున్నాం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవి లేకుండా చాలామంది మేము ఎగ్జామ్స్ రాసాం, పాస్ కాలేకపోతున్నాం, మేము పలానా ఉద్యోగం తెచ్చుకుందాం అనుకుంటున్నాం, పాస్ కాలేకపోతున్నాం, లేకపోతే మేము ఈ రంగంలో గ్రేట్ అవుదాం అనుకుంటున్నాము, పాస్ కాలేకపోతున్నాం అనుకుంటారు. ముందుగా మనల్ని మనం అండర్ ఎస్టిమేట్ వేసుకోకూడదు, అలానే మనల్ని మనం ఓవర్ ఎస్టిమేట్ వేసుకోకూడదు. చాలామందికి తెలియక వచ్చేస్తారనమాట, నేను ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ ఇయర్ సివిల్స్ కొట్టాలని. నువ్వు నెక్స్ట్ ఇయర్ సివిల్స్ కొట్టాలి, కానీ దానికోసం మన ప్లానింగ్ ఏంటి, మనం దానికోసం ఎలా రెడీ అయ్యాం, దానికోసం ఎన్ని గంటలు క్వాలిటేటివ్గా, అంటే దానికి కావాల్సిన లక్షణాలు, ఒక సివిల్ సర్వెంట్ అవడానికి, ఆ పరీక్ష రాయడానికి కావాల్సిన లక్షణాలు మనం ఏ విధంగా నేర్చుకున్నాం, అది చాలా ఇంపార్టెంట్. అదే విషయం అన్నిట్లో అప్లై అవుతుంది, మీరు ఏ రంగంలోకి వెళ్ళినా సరే. సో ప్రాపర్ టైం పెట్టండి, ప్రాపర్ ప్లానింగ్ వేసుకోండి, ప్రాపర్ ఫోకస్తో దానికి కావాల్సిన టెక్నిక్స్ నేర్చుకోండి, ఆ క్వాలిటేటివ్ టెక్నిక్స్ నేర్చుకోండి. అప్పుడే ఏ రంగంలోకి వెళ్ళినా సరే సక్సెస్ అవుతారు. అంతేగాని ఒక టార్గెట్ పెట్టుకుని దానిలో క్లారిటీ లేకుండా, దానికి పూర్తిగా సమాయత్తం అవ్వకుండా కన్ఫ్యూజన్లో బతికేస్తే ఎప్పటికీ ఆ కన్ఫ్యూజన్ ఉండిపోద్ది. చాలామందిలో నేను ఇది చూశాను. అవుదాం అనుకుంటారు, చేద్దాం అనుకుంటారు, లేదా ఈ రంగంలో నెంబర్ 1 అవుదాం అనుకుంటారు, లేదా 2024లో నాకే ఫస్ట్ ర్యాంక్ రావాలనుకుంటారు, ఇలా చాలా అనుకుంటారు. కానీ దీనికి మనం క్వాలిటేటివ్గా ఏ విధంగా ఇన్పుట్స్ మనం తయారు చేసుకుంటున్నాం, మనం రోజువారీ ఏ విధంగా ఇది అవుతున్నాం. ఇప్పుడు నాలెడ్జ్ అనేది ఒకటేసారి ఫామ్ అవ్వదు, ఏ మనిషిలో లేయర్ బై లేయర్ ఫామ్ అవుద్ది. అదేవిధంగా ఏ విషయంలో అయినా ఒక టెక్నిక్ కానీ, ఒక నైపుణ్యం అనేది ఒకటే రోజులో రాదు. అది ఎక్స్పీరియన్స్ ద్వారా, రోజు నేర్చుకోవడం ద్వారా, చిన్న చిన్న పాయింట్స్. ఒక పక్షి గూడు కట్టుకుంటుంది అనుకోండి, ఒక పక్షి ఒక నెస్ట్ తయారు చేసుకుంటుంది, ఒకటే సెకండ్లో నెస్ట్ తయారైపోదు, ఒకటే రోజులో నెస్ట్ తయారైపోదు. దాన్ని కొంచెం అన్నీ తీసుకొచ్చి, ఆ గడ్డి పరకలు అన్నీ తీసుకొచ్చి అది నెమ్మదిగా తయారు చేసుకుంటుంది. సో ఒకటే లక్ష్యం ఏంటి, ఒక గూడు కట్టుకోవడం. కానీ ఆ పక్షి దానికోసం ఎంత శ్రమించుద్ది, ఎంత ప్లాన్ చేసుకుంటుంది, ఎక్కడెక్కడి నుంచి కలెక్ట్ వచ్చుంటుంది. అలానే ముందు మనం ఒక సక్సెస్ సాధించాలంటే దానికి ఇన్పుట్స్, రా మెటీరియల్ చాలా అవసరం. సక్సెస్ అనేది లక్ష్యం అయితే దానికి పాత్ ఒకటి వేసుకోవాలన్నమాట. ఆ పాత్ సరిగ్గా వేసుకోకుండా కన్ఫ్యూజన్లో మాత్రం ఉండొద్దు. ఆ పాత్ సరిగ్గా వేసుకోకుండా ఎవరినో బ్లేమ్ చేయొద్దు. మీరు ఆ పాత్ మీదే ఎక్కువ దృష్టి పెట్టండి. సో మార్గం, పాత్ చాలా ఇంపార్టెంట్. దానిలో టెక్నిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఆ విషయం అంటే ఆ పని చేసిన వాళ్ళ దగ్గర చూసి నేర్చుకోవచ్చు, దానిలో సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర చూసి నేర్చుకోవచ్చు, చివరి దాకా వచ్చి విఫలమైన వాళ్ళ దగ్గర కూడా చూసి నేర్చుకోవచ్చు.